హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న విషయం, అందరూ హిందువులు బాధపడుతున్న విషయం ఏంటంటే మత మార్పిడుల గురించి. మెయిన్గా హిందువుల్లో ఉన్న అందరిని తీసుకెళ్ళి ఏదో ప్రలోభాలకు గురి చేసి క్రిస్టియానిటీలోకి క్రైస్తవ మతంలో మారుస్తున్నారనే బాధ ప్రతి హిందువులో ఉంది. కానీ ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేస్తే నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే, ఈ విషయంలో హిందువులు బాధపడడం కంటే ముఖ్యంగా బాధపడాల్సింది క్రిస్టియన్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అంటే నా దృష్టిలో క్రిస్టియన్స్ అంటే ఉప్పు పప్పుల కోసమో, వాళ్ళు ఇచ్చే స్వెటర్ల కోసమో, బ్యాగుల కోసమో మారిన క్రిస్టియన్స్ కాదు. ఫస్ట్ నుంచి నిజంగా జీసస్ మీద ఒక ఇష్టంతో, కమిట్మెంట్ తోటి మారిన వాళ్ళు ఉంటారు కదా, లేదా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నమాట. ఎందుకు అంటే ఈ మధ్య ఎక్కువ మందిని హిందువుల్ని క్రిస్టియన్స్గా మార్చాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రాసెస్లో ఈ పాస్టర్లు కానీ, లేకపోతే వాళ్ళని అయ్యగారులు అంటారు, ఏమంటారు, వీళ్ళందరూ కలిసి జీసస్ని హిందూ మతంలోకి మార్చేస్తారని నాకు డౌట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫాలో అయ్యే విధానాలు కానీ, వాళ్ళ పూజా విధానంలో వచ్చే మార్పులు కానీ, లేదంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు అలా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని చర్చిలు కడుతున్నారు. ఇప్పుడు సేమ్ మన దేవాలయాల మీద ఎలాగైతే బొమ్మలు పెట్టి అన్ని చేస్తామో అలా కట్టి చివరిని ఎక్కడో సిలువ కట్టడం, మళ్ళీ దానికి ధ్వజస్తంభాలు పెట్టడం, ఇలాంటి వాటిని కూడా చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇంకోటి మెయిన్గా ఏంటంటే హిందువుల పండగలకి క్రిస్టియానిటీ టచ్ ఇవ్వాలనుకోవడం. క్రిస్టియానిటీ టచ్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ ఉంది. బతుకమ్మ అనేది తెలంగాణ తిరుగుబాటు నుంచి, తెలంగాణ ప్రజల జీవన విధానం నుంచి పుట్టిన ఒక పండగ. కరెక్ట్గా చెప్పాలంటే దాన్ని దేశం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకోరు. అలాంటి బతుకమ్మ పండుగని ఇప్పుడు కొన్ని తెలంగాణలో కొన్ని పల్లెల్లో చూసినప్పుడు క్రిస్టియన్స్ మధ్యలో మేరీ మాతను, జీసస్ను పెట్టి దాని చుట్టూ మేరీ మాత, జీసస్ అంటే పాటలు పాడుతూ తిరుగుతున్నారు. తర్వాత కొబ్బరికాయలు కొట్టడం ఎక్కడ స్టార్ట్ అయింది, హిందూ మతం సాంప్రదాయం కదా, దాంట్లోంచి అది అడాప్ట్ చేసుకున్నారు. ఫన్నీ థింగ్ ఏంటంటే మాలలు అంటే 41 రోజులు పూజ చేస్తారు కదా. ఇప్పుడు అయ్యప్ప మాలని, లేదంటే దుర్గామాలని, శివమాలని, ఇట్లా అవి క్రిస్టియన్తో ఎక్కడా లేవు. అంటే వేరే నిజంగా క్రిస్టియానిటీ పుట్టిన దేశంలో కానీ, క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండే దేశంలో ఎక్కడా లేవు. కానీ అది మన దేశంలో గమనిస్తే, మన రాష్ట్రాల్లో, మన పక్కన మన ఊరిలో కూడా ఈ మధ్య జరుగుతుంది కదా 41 రోజు మాలలో. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఇది వాళ్ళు చేసే ఉద్దేశం వేరే ఉండొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే, ఒక హిందువుకి క్రిస్టియానిటీగా పోయినా కూడా పర్లేదు, అది కూడా మనలాంటి మతమే, మనం దాంట్లో కూడా వెళ్ళొచ్చు అని ఒక ఫీలింగ్ని కల్పించడం కోసం వాళ్ళ ఆచారాలు ఉన్న విధానాలు కూడా హిందువులకు దగ్గరగా ఉండేలా మారుస్తున్నారని నాకు డౌట్ వస్తుంది అనమాట. మరీ దారుణమైన కామెడీ విషయం ఏంటంటే సుప్రభాతాలు. కౌసల్య సుప్రజారామ ఇలా అని కానీ, వెంకటేశ్వర సుప్రభాతం కానీ, ఇలా ఉదయాన్నే దేవుడిని నిద్ర లేపుతున్నట్టు, లేదంటే దేవుడికి సంబంధించి స్తుతి చేస్తూ స్టార్ట్ చేస్తున్నట్టు మన సుప్రభాతాలు ఉన్నాయి హిందువులకి. ఆ సుప్రభాతాలని కూడా యేసురాజాన్ని పెట్టి సుప్రభాతం పాడడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి, అది ఎంత భావదరిద్రం. అది పౌలింపు సేవలు, సుప్రభాత సేవలు ఎక్కడున్నాయి క్రిస్టియానిటీలు పుట్టినప్పుడు కానీ అక్కడే కానీ. ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది అనమాట, ఎక్కడ వీళ్ళు కంగారు పడేసి లేదంటే ఏదో చేయాలనుకొని జీసస్ని హిందూ మతంలోకి మార్చేస్తున్నారని డౌట్ వస్తుంది అనమాట. మతం మనుషులు మారితే పర్లేదండి, కానీ మరి దేవుళ్ళకి మార్చేయకూడదు కదా. వాళ్ళ పిచ్చితనంతో, అజ్ఞానంతో, అమాయకత్వంతో, లేకపోతే మితిమీరిన ఆశతోటో, మితిమీరిన స్వార్థంతో జీసస్ని క్రిస్టియానిటీ నుంచి హిందువులు కన్వర్ట్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ జనరేషన్ పాస్టర్స్ కానీ వాళ్ళని ఏమంటారు, అయ్యగారులు అంటారా, ఏమైనా అనండి, ఫస్ట్ జనరేషన్ పాస్టర్స్ అంటే రియల్గా జీసస్ మీద ప్రేమతోటి జీసస్ గురించి అందరికీ చెప్పాలి, లేదంటే జీసస్ క్రిస్టియానిటీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంత దిగజారలేదు, ఇలా చేయలేదన్నమాట. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. ఇప్పుడు మతాలు కరెక్టా కాదా అని పక్కన పెడితే వాళ్ళు అనుకున్న ప్రాసెస్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. కానీ అసలు జీసస్కి ఎప్పుడు కష్టాలు మొదలయ్యాయంటే, ఈ దశమ భాగాల కోసం, జనాలను దోచుకోవడం కోసం, టీషర్ట్లు పంచితే, 4 బ్యాగులు పంచితే, విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ని నొక్కేయడం కోసం, పక్కన ఉన్న స్కూల్ పిల్లలు కూడా తీసుకొచ్చి మా చారిటీలో ఉన్నారు, లేదంటే మా సంఘంలో ఉన్నారు చూపెట్టి క్రౌడ్ని గ్యాదర్ చేసి వాళ్ళకి ఫండ్స్ని కలెక్ట్ చేసే ప్రాసెస్లో స్టార్ట్ అయింది కదా ఆ పాస్టర్స్. వీటి కోసం క్రిస్టియానిటీలోకి వచ్చిన పాస్టర్స్ నుంచే ఇది స్టార్ట్ అయిందనమాట. ఎక్కువ మందిని మతం మారితే
ఎక్కువ మందిని మనం క్రౌడ్ చూపించగలిగితే, ఎక్కువ మంది మన దగ్గర ఉంటే విదేశాల నుంచి ఫండ్స్ ఎక్కువ వస్తాయని, లేదంటే దశమ భాగాలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనే ఉద్దేశంతో చేసే పాస్టర్ల వల్లే జీసస్కి అసలు ఏం ప్రాబ్లం వచ్చిందనమాట. వీళ్ళ ప్రాసెస్ అంతా చూస్తుంటే ఇంకో 4-5 ఏళ్ళు పోతే జీసస్కి బొట్టు, పసుపు, కుంకాలు పెట్టి, గంధాలు పూసి, వీళ్ళు పిచ్చి చేష్టలతోటి, పిచ్చి వేషాలతోటి జీసస్ కూడా ఆత్మసంతృప్తి లేకుండా చేస్తున్నారు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, నేను ఈ పాస్టర్స్ని అంటే కొంతమంది అని కూడా చెప్పను, ఎక్కువ మంది పాస్టర్స్ ఉన్నారు, కొంతమంది ఎక్కడో మంచి వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది పాస్టర్స్ని ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా ఇంకా దిగజారకండి. మీ స్వార్థం కోసం జీసస్ని హిందువుగా మార్చకండి, ఆయన్ని క్రిస్టియన్గానే ఉండనివ్వండి. థ్యాంక్ యూ.